అదే అంబేద్కర్ గారు సాక్షిగా అంబేద్కర్ చౌక్లో ఆయనను పొడిచి చంపేసారు. టైం ఫ్రేమ్లో ఒకనొక ఎరా లోపట ఎట్లా అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ నల్గొండ ఏరియాలకు ఎర్రచీర కట్టుకొని పోతే చాలు ఎన్కౌంటర్ల పాలవుతారు అనే అంత స్టేజ్లో ఉండే. ఇటు కడపకి వస్తే ఫ్యాక్షనిజం, విజయవాడకు వెళ్తే రౌడీయిజం. అదే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలకు వెళ్తే ఇటు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, ఇటేమో రాడికల్ స్టూడెంట్ ఫెడరేషన్. అందులోపట ఒక రకంగా చెప్పాలంటే మీరే కదా జార్జి రెడ్డిని చంపింది. ఏబీవీపీ వాళ్ళే కాదు కాదా? కాదు కాదు ఏబీవీపీ వాళ్ళే కదన్నా జార్జి రెడ్డిని చంపింది. కాదన్నా, ఓపెన్ ఎక్కడున్నది? ఎక్కడ ఉన్నది కాదన్నా. ఇప్పుడు అందరికి తెలిసిందే కదా, ఇది తెలిసిందే కదన్నా. ప్రూఫ్ ఏమున్నది? జార్జి రెడ్డిని ప్రూఫ్లు ఎక్కడ ఉంటాయన్న? ప్రూఫ్ మా మేరెడ్డి చంద్రన్నని చంపిన వాళ్ళు ఎవరు? మా ఎలక సమ్మిరెడ్డిని చంపింది మా ఎలక సమ్మిరెడ్డి అని చంపింది ఎవరు? ఇదే కాకతీయ యూనివర్సిటీ లోపల. అరే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం రోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మనము. ఇక్కడ సామా జగనన్న అని చెప్పేసి ఒక ఎకనామిక్స్ అయిపోయినటువంటి స్టూడెంట్, ఒక లా స్టూడెంట్, ఆయన సివిల్స్ ఆస్పిరెంట్. ఆయనే ఇక్కడ పోతన హాస్టల్, ఇప్పుడు మీరు వచ్చిన పోతన హాస్టల్ ముందు జాతీయ జెండాను ఎగిరేద్దాం మనం. జాతీయ జెండాను ఎగిరేస్తే ఈ బూటకప్ స్వాతంత్రము మీరు ఎందుకున్నారని చెప్పేసి వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు ఆ జాతీయ జెండాను దించేసి బ్లాక్ జెండాను ఎగిరేస్తే నా జాతీయ జెండాను దించేస్తున్నారు, నా దేశ సమగ్రతకు చేయనటువంటి జాతీయ జెండాను దించేస్తున్నారని చెప్పేసి ఒక పౌరుషం గల యువకుడిగా, ఒక దేశభక్తునిగా వాళ్ళు ఆయుధులై ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎదురొడ్డి ఆ నల్ల జెండాను దించేసి జాతీయ జెండాను ఎగిరేసిండు. వీసీలు అందరూ, వీసీ తర్వాత అక్కడ ఉన్న అధికారులు, స్టూడెంట్స్ అందరూ కూడా భయపడినప్పటికి కూడా తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా, వాళ్ళకు ప్రజాస్వామ్యయుతంగా కోర్టుల ద్వారా శిక్ష పడడం కోసము ఆయన సాక్ష్యం చెప్పడానికి పోయినప్పుడు అదే అంబేద్కర్ గారు సాక్షిగా అంబేద్కర్ చౌక్లో ఆయనను పొడిచి చంపేసారు. మరి దీన్ని ఎవరు చంపిర్రు? ఆయనను ఎవరు చంపిర్రు? ఆధారాలు ఏంటి? మేము ఆర్ఎస్సీ వాళ్ళు చంపిరంటాం. మరి వాళ్ళు ఒప్పుకుంటారా?